ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13-14 వచనాలు. యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిల్చున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగే చేశాను. ప్రియమైన వాళ్ళరా, ఎంతో స్పష్టమైన విధానంలో దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచి వచ్చినాడు. యెహోషువ యెరికో మీదికి యుద్ధానికి పోదామనే ఆ సందర్భంలో దేవుడు తన యొక్క దూతను లేకుంటే తన యొక్క సేనాధిపతిని పంపినాడు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఒక మనుషుల గురించి, అంటే సాధారణమైన మనుషుల పక్షమున ఎప్పుడు ఉపకారిగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే యెహోషువ యుద్ధానికి వెళ్దాం అనుకున్నప్పుడు ఒక మనుషుడుగా కనబడితే అప్పుడు అడుగుతూ వచ్చినాడు. కనబడగానే, నువ్వు మా పక్షమున ఉన్నావా, మా విరోధుల పక్షముగా ఉన్నావా అని అంటే, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను అనగానే యెహోషువ నేల మట్టుకు సాష్టాంగపడి నమస్కారం చేసి, ప్రియమైన వాళ్ళారా, ఇదేం చూపిస్తుందంటే దేవుని యొక్క అత్యున్నతమైన కనికరం చూపిస్తుంది, ప్రేమ చూపిస్తుంది. రెండవది యెహోషువ యొక్క దీనత్వం చూపిస్తుంది. యెహోషువ యొక్క మంచితనం చూపిస్తుంది. ఏమంటే దేవుడు యెహోషువకు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనంలో, నువ్వు బ్రతుకు దినములన్నిట యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని చెప్పినాడు. మోషేకు తోడైనట్టు నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఈ యెహోషువ నాయకత్వం అంతా దేవుని తోడు ఉంది. అందుకే యెహోషువ తన చివరి జిన్నంలో కూడా, చివరి మజిలీ, ఆయన చివరిసారి మాట్లాడిన మాటల్లో కూడా ఈ వృత్తాంతం మనం చూడగలుగుతాం. దేవుని యొక్క తోడు చూస్తున్నాము. అయితే అప్పుడు ఏమన్నాడు యెహోషువ కనబడిన వ్యక్తితో, నువ్వు నా పక్షమున ఉన్నావా, మా శత్రువుల పక్షమున, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చినాను కానీ సాగిలపడుతున్నాడు. మనము దేవుని యొక్క పక్షమున ఎవరైనా ఉంటే వారి దగ్గర మనము తగ్గి ఉండాలి, వారితో మనము దీనంగా ఉండాలి. ఈనాడు సంఘంలో ఎట్లుందంటే దేవుని మనుషులతోనే పగలున్నాయి. సంఘంలో ఉన్న వాళ్ళంతా దేవుని మనుషులే కదా, వారి మీదనే పగలు పెట్టుకొని, ప్రతీకారాలు పెట్టుకొని, అసూయలు పెట్టుకొని బతుకుతున్నాం. కానీ యెహోషువ అట్లా చేసినోడు కాదు, దీనత్వము కలిగి ఉన్నాడు. దేవుని ప్రజలంటే గౌరవంతో చూస్తూ వచ్చినాడు. మనం దేవుని ప్రజల పట్ల ఎంతవరకు గౌరవం మర్యాదలు చూపిస్తున్నాము ఆ విషయం మనం గుర్తిరగాలి. యెహోషువ ఆ దేవుని యొక్క మనిషి పట్ల ఎంతో ప్రేమ కలిగి, ప్రత్యేకంగా దేవుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నిలిచిన భూమి పరిశుద్ధ భూమి, నీ పాదరక్షలు విడువ అనగానే ఎంతో గౌరవంగా, మనమైతే నువ్వేంది చెప్పేది, నువ్వు చెప్తే నేను వినాలనా, నువ్వు వచ్చిన దానికి ప్రూఫ్ ఏంది అని ఎన్నో ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తాం. కానీ యెహోషువ ఆ మాట విని తన పాదరక్షలు తీసివేస్తూ వచ్చినాడు. అంటే ఎంత తగ్గింపు, అంటే ఏ మాట అయినా దేవుని సంబంధమైన వ్యక్తి చెప్తే వినే స్వభావం ఉంది. మన జీవితంలో కూడా దేవుని సంబంధమైన వాక్కు ఏదైనా మనం వింటున్నామా? చాలాసార్లు దేవుని మాటలు, దేవుని సేవకుల మాటలు, లేకుంటే దేవుని దాసుల మాటలు, బోధించేవారి మాటలు పట్టించుకోం. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, ఎవడు నా మాట విని వణుకుచుండో నేను వాని దృష్టిస్తున్నా అంటున్నాడు. మన జీవితంలో ఆయన దృష్టిలో ఉండాలంటే దీనత్వము, తగ్గింపు స్వభావం ఉన్నదా లేదా పరిశీలించుకుందాం. దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దేయించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ యొక్క చిత్తంలో ఉండుట కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.